అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. నాకు పాత ఇంతకుముందు నేను చేసినటువంటి B1, B2 వీసా పేరెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు చేశాను కదా, వాటికి అంటే ఇప్పటికి చూస్తున్నారు అవి మళ్ళీ కామెంట్స్ వస్తున్నాయి. ఏంటి అంటే పాపం కొంతమందివి వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి. ఈ మధ్యన రిజెక్షన్ రేట్ అయితే ఖచ్చితంగా ఎక్కువ ఉంది. అయితే ఏంటంటే మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఆ వీసా రిజెక్ట్ అవుతుంది, అలాగా చాలామంది కూడా వీసా రిజెక్ట్ అవుతుంది, వీసా రిజెక్ట్ అవుతుంది అని చెప్పి పెడుతున్నారనమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే నాకు తెలిసి ఎక్కడొక్కడ డాక్యుమెంటేషన్ అయినా మీరు తప్పు ఉండాలి. లేదు అంటే వాళ్ళకి మీ పేరెంట్స్ పిల్లలు ఎవరైతే యూఎస్లో ఉంటారో మీరు పిల్లల దగ్గర నుంచి తీసుకునే డాక్యుమెంట్స్లలో ఏదైనా ఒకటి మ్యాచ్ అవ్వకుండా ఉండాలి. లేకపోతే ఆల్రెడీ సెకండ్ టైం రిపీటెడ్గా వెళ్ళే వాళ్ళకి ఓవర్ స్టే ఉండాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను మ్యాక్సిమం ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కూడా అన్ని క్లియర్గా మీకు వీడియోస్ చేశాను నేను. బట్ ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి ఏంటంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాను నేను. అంటే ఇప్పుడు ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా అమెరికాలో ఉన్నారనుకోండి, మీ పిల్లలు యుఎస్ సిటిజన్స్ అయితే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, తర్వాత గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అయితే ఏమేమి డాక్యుమెంట్స్ అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవాల్సింది, H1B వీసా మీద ఉంటే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, దాంతోపాటు మీరు ఏమేమి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అనేది నాకున్న అవగాహన ప్రకారం, నా నాలెడ్జ్ ప్రకారం నేను కొంచెం టైం స్పెండ్ చేసి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాను నేను. దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంటు మీరు ప్రింట్అవుట్ తీసుకొని కావాలంటే పెన్నుతోటి టిక్ చేసుకోండి. అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ పెట్టుకున్నామా పెట్టుకోలేదా అని. సో ఇంకొక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఇది ఒకవేళ మీరు ఇంకేమైనా మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఉండుంటే యాడ్ చేసుకోండి. సో ఇంకా మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోకి వెళ్ళాము. నా ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా చిన్న రిక్వెస్ట్ తెలుసు కదా మీకు, ఎవ్రీడే అడుగుతాను, ఒక లైక్ ఇస్తే ఏంటంటే కొంచెం వీడియో ఎక్కువ ప్రమోట్ అవుతుంది, అంతకన్నా వేరే ఏం లేదు. సో మీకు నిజంగా వర్త్ అనిపించి ఈ వీడియో కనుక బాగుంది అని అనుకుంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళ పిల్లలు యూఎస్లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే, వీసాలకు వెళ్ళే వాళ్ళు ఎవరికైనా సరే మీరు ఫార్వర్డ్ అయితే చేయండి. మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే చూద్దాం. ఇప్పుడు వీసా రిజెక్షన్ రేట్ ఈస్ వెరీ హై. ఎందుకు అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఫస్ట్ థింగ్ చాలామంది ఇంతకుముందు మిస్యూజ్ చేసిన వాళ్ళు, అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయి ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే అక్కడికి వెళ్ళి గ్రీన్ కార్డుల కోసం ట్రై చేసి ఇలాంటివన్నీ ఇప్పుడు బయటపడుతున్నాను. ఏంటంటే పేరెంట్స్ కూడా వెళ్ళి జాబులు చేయటము, పార్ట్ టైం జాబులు చేయటము, బేబీ కేర్ సెంటర్లు నడిపించటము, పిల్లలకి క్యాటరింగ్లు చేస్తుంటే హెల్ప్ చేయటము, ఇవన్నీ వాళ్ళకి డేటా వాళ్ళ దగ్గర ఉండటం వల్ల ఏంటంటే పేరెంట్స్కి అంత తొందరగా వీసాలు వాళ్ళకి అంటే నమ్మకం లేకపోతే ఇవ్వట్లేదు. అలాగని చెప్పి ఇవ్వరు అని గ్యారంటీ లేదు, అందరికీ వస్తూ ఉన్నాయి. మీ దగ్గర ఉన్నటువంటి మీరు మెయిన్ ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే స్ట్రాంగ్ టైస్ టు ఇండియా. తర్వాత మేము గ్యారంటీ ఇండియాకి వస్తాము తిరిగి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్ వచ్చేసి ఓకే, ఆఫీసర్స్ మెయిన్లీ చెక్ 3 థింగ్స్ చూసుకోండి. మీరు స్ట్రాంగ్ రిటర్న్ ప్రూఫ్, మీరు గ్యారంటీగా ఇండియా రావడానికి మీ దగ్గర ఉన్నటువంటి అన్ని ప్రూఫ్స్ తీసుకుని వెళ్ళండి, ఏ ఒక్కటి కూడా వదలదు. నేను చెప్తా ఫర్దర్ డౌన్ అన్ని మనం చూద్దాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మీకు ఉన్నటువంటి శాలరీలు అయితే ఏంటి, తర్వాత రెంట్లు కానీ లేకపోతే పొలం అయితే పొలము, ఏదైనా సరే అన్ని రకాల డాక్యుమెంట్స్ మీరు క్యారీ చేయండి. నెక్స్ట్ పర్పస్ ఆఫ్ విజిట్ క్లారిటీ, మీరు దీన్ని ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి. అంటే మీరు ఎందుకు వెళ్తున్నారు, మా పిల్లలతోటి ఉండి కొన్ని రోజులు టైం స్పెండ్ చేసి అమెరికా చూసి రావటానికి మాత్రం అని క్లారిటీగా చెప్పండి మీరు. ఓకే, ఇది ఇఫ్ చైల్డ్ ఈజ్ యుఎస్ సిటిజన్. సో మీ పిల్లలు కనుక అక్కడ ఎప్పుడో వెళ్ళి ఉండి గ్రీన్ కార్డులు తెచ్చుకొని సిటిజన్లు అయి ఉంటే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలి మీరు ఇందులో చూసుకోండి. అన్ని టిక్ బాక్స్ పెట్టుకోండి మీరు ప్రింట్అవుట్ తీసుకొని. ఓకే, వాళ్ళ యూఎస్ పాస్పోర్ట్ కాపీ, న్యాచురలైజేషన్ సర్టిఫికెట్, ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటరు, లాస్ట్ 3 to 6 months పే స్లిప్స్, లాస్ట్ 2 years ట్యాక్స్ రిటర్న్స్. మీకు ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా వీసా వస్తుంది, రిజెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇన్విటేషన్ లెటర్ కంపల్సరీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, వాళ్ళ ఒకవేళ వాళ్ళ సొంత ఇంట్లో ఉంటున్నారంటే వాళ్ళకి సంబంధించిన గ్యాస్ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ లేకపోతే ఏదో ఒకటి ఆ ఇంటికి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ తీసుకోవటం బెటర్ అనమాట. మీరు కాపీ ఆఫ్ ఏ డ్రైవర్ లైసెన్స్, ఇది జనరల్గా అవసరం లేదు కానీ బట్ ఒకటి సేఫ్ సైడ్ పెట్టుకుంటే బెటర్ అనమాట. ఎక్స్ట్రా డాక్యుమెంటేషన్ పెడితే నష్టమైతే ఏం లేదు. ఓకే, బ్యాంక్ స్టేట్మెంట్స్ అంటే పే స్లిప్లు పెట్టారు కదా, బ్యాంక్ స్టేట్మెంట్లు పెడితే అంటే జనరల్గా ఆప్షనలే, బట్ పెడితే ఏంటంటే మీకు కంపల్సరీ శాలరీ పడుతుంది అని ప్రూఫ్ అనమాట. ఓకే,
ఇవి సిటిజన్, మీ పిల్లవాళ్ళు సిటిజన్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్. నెక్స్ట్, ఒకవేళ మీ పిల్లలు గ్రీన్ కార్డు హోల్డర్స్ అయితే గ్రీన్ కార్డు కాపీ ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్లు, తర్వాత పాస్పోర్ట్ కాపీ వాళ్ళది, ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటరు, అంటే ఎక్కడ జాబ్ చేస్తున్నాడు ఏంటి వాళ్ళ క్లయింట్ దగ్గర నుంచి ఒక లెటర్ ఏదో, అంటే రెగ్యులర్గా ఒక 5 years నుంచి జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఒక లెటర్ ఇమ్మని చెప్పండి హెచ్ఆర్ దగ్గర నుంచి, సో అండ్ సో పర్సన్ ఈజ్ వర్కింగ్ ఇన్ హియర్ అండ్ ఈ స్పాన్సరింగ్ ఈజ్ పేరెంట్స్ టు కమ్ టు యునైటెడ్ స్టేట్స్ అని చెప్పేసి ఏదో ఒక లెటర్ తీసుకొని ఆ లెటర్ మీకు పంపించమనండి. లాస్ట్ 3 to 6 months పే స్లిప్స్ 6 months పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట మన కేసు. తర్వాత 2 years ట్యాక్స్ రిటర్న్స్ అయితే కంపల్సరీ ఉంచుకోవటం బెటర్. ఓకే, ఇన్విటేషన్ లెటర్ యాజ్ యూజువల్, అడ్రస్ ప్రూఫ్, ఇందా చెప్పాను కదా, యూటిలిటీ బిల్లు, గ్యాస్ బిల్లు కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఏదైనా సరే మీకు ఇంటి పేరు మీద ఉన్నటువంటి అడ్రస్ ప్రూఫ్ ఉంటే బెటర్. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇవి ఆప్షనలే, బట్ స్టిల్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏంటంటే పే స్లిప్లకి బ్యాంక్ స్టేట్మెంట్స్కి మ్యాచ్ అవుతుందా లేదా చూసుకుంటే వాళ్ళకి ఏంటంటే కన్ఫర్మ్డ్గా ఉంటుంది. ఇవన్నీ అడగరా అంటే గ్యారంటీ లేదు, బట్ మన వంతు ధర్మంగా మనం క్యారీ చేయటం బెటర్ అనమాట. నెక్స్ట్, ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ ఆన్ H1B వీసా, ఓకే, మీ పిల్లలు H1B వీసా మీద కనుకుంటే మీకు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే I-797 H1B అప్రూవల్ నోటీస్, తర్వాత వీసా స్టాంప్ కాపీ, పాస్పోర్ట్లో ఒకవేళ వాళ్ళ వీసా రివోక్ అయినా, ఒకవేళ వీసా క్యాన్సిల్ అయినా పాస్పోర్ట్లో ఉన్న కాపీ అయితే ఉంటుంది, వాళ్ళకి ఈమెయిల్స్ వస్తాయి మీ వీసా రివోక్ అయింది, మీ వీసా క్యాన్సిల్ అయిందని చెప్పి, కానీ పాస్పోర్ట్లో ఉన్న స్టాంప్ అయితే అలాగే ఉంటుంది. అది గనక వాళ్ళు అక్కడ చెక్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఒకవేళ ఈ వీసా రివోక్ అయింది అది ఇది అని. మీకు ఏమన్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లలని అడగండి మీరు. కొంతమంది ఏంటంటే వీసా రివోక్ అయినా అమెరికాలోనే ఉంటారు, మళ్ళీ వచ్చి స్టాంపింగ్ చేయించుకొని వెళ్ళే వరకు వాళ్ళు అక్కడే ఉండొచ్చు, కాబట్టి వాళ్ళని మరి అడగండి, ఓకేనా పెట్టచ్చా లేదా అని అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేయండి, అది మాత్రం బట్ ఉంటే సేఫ్ సైడ్ బెటరు. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ పాస్పోర్ట్ కాపీ ఒకటి, I-94 ఏంటంటే మెయిన్ లీగల్ స్టేటస్ ప్రూఫ్ అనమాట. అది అందరూ ఏమనుకుంటారంటే I-797 ఉంది కదా మాకు ఇంకో 3 years ఉంది, ఇంకో 2 years ఉంది అనుకుంటారు. నాకు ఎంతమంది కామెంట్స్ పెడతారో ఇప్పటికీ I-94 ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పేసి. I-94 ఎక్స్పైరీ అయితే ద మూమెంట్ 1 గంట అయినా సరే మీరు ఇల్లీగల్ స్టేటస్లో ఉన్నట్టే, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్, అది మీ హెడేక్ ఎనీవే. ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్ H1B మీద ఉంటే ఇంకా కొంచెం స్ట్రాంగ్ ఉండాలి అప్లికేషన్. సిటిజను, గ్రీన్ కార్డు అంటే కొంచెం పర్లేదు, కానీ H1B మీద ఉన్న వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ఉండాలి. నెక్స్ట్, పే స్లిప్స్ 3 to 6 months, క్లయింట్ లెటరు, ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటరు, క్లయింట్ లెటర్, ఈ 2 మోస్ట్ ప్రాబబ్లీ మీరు కంబైన్ చేసి తీసుకెళ్ళచ్చు. బట్ ఇదేంటంటే ఏమన్నా మీకు డిఫరెంట్గా కావాలి అంటే అడిగి అప్పటికప్పుడు హెచ్ఆర్తోని ఒక లెటర్ టైప్ చేయించుకొని తీసుకెళ్ళచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ రిటర్న్స్, ఇన్విటేషన్ లెటర్. సో ఈ ట్యాక్స్ రిటర్న్స్ ఏమేమైతే ఉన్నాయో మీరు 1-2 yearsకి క్యారీ చేయండి. ఇన్విటేషన్ లెటర్ ఒకటి తీసుకొని వెళ్ళండి, వాళ్ళని నేను ఇట్లా పలానా మా పేరెంట్స్కి అమెరికా చూపిద్దాం అనుకుంటున్నా, చాలా రోజులు అయింది వాళ్ళు నాతో స్పెండ్ చేసి, అందుకని చెప్పేసి నేను వాళ్ళతో స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా, సో అందుకని అమెరికా పిలుస్తున్నా అని చెప్పి చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డాక్యుమెంట్స్ ఫ్రమ్ పేరెంట్స్. ఇక్కడే మీకు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఇప్పటివరకు అయితే మీరు ఏమేమి ఉన్నాయో అవన్నీ పిల్లల దగ్గర నుంచి మీరు తీసుకోవాల్సిన డాక్యుమెంట్లు అవన్నీ టిక్కులు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరు తీసుకెళ్లాల్సిన వాటిల్లో నేను వీటిని పార్ట్లుగా డివైడ్ చేసి క్లియర్గా రాశాను అనమాట. ఫస్ట్, ఐడెంటిటీ డాక్యుమెంట్స్. దీంట్లో ఏంటంటే మీ పాస్పోర్ట్ మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అది ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుందో వాళ్ళకి తెలియదు. కంపల్సరీ మినిమం 6 months ఉండాలండి. మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ అనేది మీరు చూసుకోండి, మినిమం 6 months కంపల్సరీగా ఉండాలన్నమాట. ఓకే, ఒక 1 year తర్వాత మీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయితే పర్వాలేదు, కానీ 3 monthsలోనో 4 monthsలోనో ఎక్స్పైర్ అవుతుంది అని వెళ్ళారనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ వీసా రిజెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఓల్డ్ పాస్పోర్ట్స్ ఏమైనా ఉంటే సేఫ్ సైడ్ తీసుకెళ్ళండి. ఇప్పుడు రీసెంట్గా 1 month బ్యాక్ మీరు పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతే రెన్యూ చేసుకున్నారు, జస్ట్ సేఫ్ సైడ్ దాంట్లో ఏమైనా పాత స్టాంప్ ఉంది. కొంతమంది మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటాయి, కొంతమంది 10 yearsది అయిపోయి మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్తుంటారు. పాత పాస్పోర్ట్ కూడా సేఫ్ సైడ్ అడిగితే చూపించడానికి క్యారీ చేయండి. నెక్స్ట్, DS-160 కన్ఫర్మేషన్ పేజ్, ఇది కంపల్సరీ. చాలామంది తీసుకెళ్లకుండా వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్, వీసా అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్, తర్వాత ఫొటోస్ మీకు ఆ ఫార్మేట్ ఏదైతే ఉంటుందో ఆ ఫార్మేట్ ప్రకారం తీసుకుని వెళ్ళండి. వీటిల్లో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా
మీ అపాయింట్మెంట్ టైము అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇవి ఐడెంటిటీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ రిటర్న్ ప్రూఫ్ అండి. మీ వీసా రిజెక్ట్ అవ్వటానికి, ఆ ఆఫీసర్ డెసిషన్ తీసుకోవటానికి కారణం మీరు తిరిగి ఇండియాకి వెళ్ళిపోరా, ఒక్కటే క్వశ్చన్, వేరే ఏమి లేదు, ఒక్కటే క్వశ్చన్, స్ట్రాంగ్ ప్రూఫ్ రిటర్నింగ్ బ్యాక్ టు ఇండియా, అంతే. దానికి మీకు ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ఒకవేళ మీ ఇంటి పేరు మీద మీకు గనక సొంత ఇల్లు ఉంది అనుకుంటే మీకు దానికి సంబంధించినటువంటి సేల్ డీడ్ ఏదైతే ఉందో, కొంతమంది ఏంటంటే బ్యాంక్లో ఉంటాయి డాక్యుమెంట్స్. ఎందుకు అంటే మనం లోన్ తీసుకుంటాం కదా, లోన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే మన డాక్యుమెంట్స్ బ్యాంక్లో పెడతాం, ఆ బ్యాంక్లో ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే మీ దగ్గర ఒక కాపీ అనేది ఉంటుంది కదా, సో లేదు అంటే బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఒక కాపీ అడిగి తీసుకోండి. మోస్ట్ ప్రాబ్లీ సేల్ డీడ్ అన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక అందరం ఒక కాపీ పెట్టుకుంటాం కదా, అది వాళ్ళకి చూపించండి, ఓకే. లేదంటే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి ఒక కాపీ తెచ్చుకోండి. మీరు మీ ఓన్గా మీ దగ్గరే ఉండుంటే మీరు అది ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ రెంటల్ ఇన్కమ్ ప్రూఫ్. ఒకవేళ మీకు ఏమైనా ఆస్తులు ఉండి, అంటే కొంతమంది ఫార్మర్స్ కానీ లేకపోతే ఏది ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, మీకు ఏదైనా ఇన్కమ్ ఉంది వస్తుంది మీకు అని చూపించుకునేటట్టు ఉంటే కనుక రెంటల్ ఇన్కమ్ కూడా మీరు బ్యాంక్ స్టేట్మెంట్లో చూపించుకోవటం బెటరు. దానికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకోండి. మీరు రెంటల్ ఎవరికైతే మీరు అద్దెకిస్తారు కదా ఇల్లు, వాళ్ళతోటి రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు. ఎందుకంటే మీరు అగ్రిమెంట్ లేకుండా ఇప్పుడు ప్రూఫ్ కావాలి కదా, ప్రతి దానికి ప్రూఫ్ కావాలి. కాబట్టి రెంటల్ అగ్రిమెంట్ లేకుండా ఇదిగో నాకు బ్యాంక్లో 15,000 పడుతుంది, 20,000 పడుతుంది, 30,000 పడుతుంది, అది అట్లా చెప్పకూడదు, అది ఇల్లీగల్ అవుతుంది. మీరు లీగల్గా ఏంటంటే మీకు వాళ్ళకి రెంటల్ అగ్రిమెంట్ ఉంది, మీకు ఇంత రెంట్ పడుతుంది, ఆ రెంట్ మీ రెంటల్ అగ్రిమెంట్ దాంట్లో ఉంది, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మీ రెంటల్ అగ్రిమెంట్, ఓకే. నెక్స్ట్ అగ్రికల్చరల్ ల్యాండ్ డాక్యుమెంట్స్. ఎవరైనా ఫార్మర్స్ కనుక ఉంటే ఓకే, లేదు రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉండి మీకు ఫామ్ ల్యాండ్ కూడా ఉంది చూపించుకోవడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్. ఎందుకు అంటే నేను ఇంటికి రావాలి, నేను పొలం చేసుకోవాలి, నాకు పొలం ఉంది, నేను చూసుకోవాలి అంటే మీరు వెనక్కి వస్తారన్న గ్యారంటీ కోసం. సో ఫామ్ ల్యాండ్ ఉన్న వాళ్ళు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ అయితే దాంట్లో అప్లోడ్ చేయాలి. అంటే డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తాం కదా, చేయాలన్నమాట. నెక్స్ట్ ఫ్యామిలీ టైస్ ఇన్ ఇండియా, అదర్ చిల్డ్రన్ స్పోస్. మోస్ట్ ప్రాబబ్లీ ఈ క్వశ్చన్ ఏం చేస్తారంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వైఫ్ని ఎక్కువ అడుగుతుంటారు. ఏంటమ్మా మీ పిల్లలు ఎక్కడ ఉంటారు, ఇంకెంతమంది పిల్లలు ఉన్నారు, ఏం చేస్తుంటారు? ఆ పెద్ద అబ్బాయి బెంగళూరులో ఉంటాడండి, చిన్న అబ్బాయి అమెరికాలో ఉంటాడండి, వాడి దగ్గరికి వెళ్తున్నాము, మనవాడిని చూడడానికి వెళ్తున్నామండి, మా అమ్మాయి ఏమో ఇక్కడ ఢిల్లీలో ఉంటుందండి. సో ఇలా మీరు తడబడకుండా సింపుల్గా చెప్పేస్తే క్యాజువల్గా అయిపోతుంది. ఎందుకు అంటే ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఇంకా ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉన్నారుగా, మీరు వస్తారు కదా కంపల్సరీ. లేదు ఇంకొక అమ్మాయి చదువుకుంటుందండి, ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి మేము, కంపల్సరీ రావాల్సిందే అంటే తిరిగి మీరు వస్తారు అన్న గ్యారంటీ కోసం, అంతే వాళ్ళు అడిగేది. కొంతమందికి ఏంటంటే ఉన్న పిల్లలు 3-2 అందరూ అమెరికాలోనే ఉంటారు, అప్పుడు వాళ్ళు చూపించుకోవాల్సింది ప్రాపర్టీ చూపించుకోవాలి. ఎందుకంటే 2-3 అక్కడే ఉన్నారు కాబట్టి మీరు మళ్ళీ వెనక్కి వస్తారన్న గ్యారంటీ, అక్కడ మీ మీద నమ్మకం అస్సలు ఉండదు వాళ్ళకి. ఈ 2 పిల్లలు అక్కడే ఉన్నారు కదా, మీకున్నదే 2 పిల్లలు, వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు, మీరు మళ్ళీ ఇండియా వెళ్ళిపోతారని గ్యారంటీ ఏంటి? కాబట్టి మీకు ఎక్కువ రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఎవరో ఒకళ్ళు 2 పిల్లలు ఇండియాలో ఉండుంటే మోస్ట్ ప్రాబ్లీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ ఈ రకంగా రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు స్ట్రాంగ్ టైస్ కంపల్సరీ చూపించాలి. మీ పెన్షన్ కానీ, మీ బ్యాంక్ అకౌంట్లు కానీ, శాలరీస్ కానీ, ఎంప్లాయ్మెంట్ లెటర్లు కానీ, అవి కానీ ఏది వీలైతే అవన్నీ అప్లోడ్ చేసి తీసుకుని వెళ్ళండి మీతో పాటు. నెక్స్ట్ టెంటేటివ్ ట్రావెల్ ప్లాన్. టెంటేటివ్ ట్రావెల్ ప్లాన్ అంటే మీరు చెప్పాల్సింది ఏంటంటే మేము వెళ్తాము, కొన్ని రోజులు మా పిల్లలతో ఉంటాం, మన మనవడు మనవరాలతో ఆడుకుంటాము, వాళ్ళు ఏదో ఊరు చూపిస్తా అన్నారు, ఊరు చూస్తా అన్నారు, చూడడానికి వెళ్తున్నాం. ఇలాగా మీరు ఒక ఎన్ని రోజులు వెళ్దాం అనుకుంటారండి అంటే 6 నెలలు అని ఎగ్జాక్ట్ చెప్పకండి. వీఆర్ ప్లానింగ్ టు స్పెండ్ 3 to 4 months అని చెప్పండి, అంతే. వాళ్ళు 6 నెలలు దిగిన తర్వాత 6 నెలలు ఇస్తారా, 3 నెలలు ఇస్తారా, ఇప్పుడు మారింది. ఇదివరకు ఏంటంటే కంపల్సరీ 180 days ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే సిబిపి ఆఫీసర్ యొక్క డిస్క్రిషనరీ పవర్ మీద ఆధారపడి ఉంటుంది మీరు ఎన్ని రోజులు డ్యూరేషన్ ఆఫ్ స్టే అనేది. 2 నెలలు ఇవ్వచ్చు, నెల ఇవ్వచ్చు, 15 రోజులు ఇవ్వచ్చు, 6 నెలలు ఇవ్వచ్చు, చెప్పలేం, ఓకే. మ్యాక్సిమం 6 నెలలు, బట్ ఈ 6 నెలల లోపు ఎంతైనా ఇవ్వచ్చు అనమాట. కాబట్టి మీరు చెప్పటం కూడా ఏంటంటే మేము వెళ్ళి 6 నెలలు ఉంటాం అని ఏదో పర్ఫెక్ట్గా చెప్పొద్దు. 4 months ఉందాం అనుకుంటున్నామండి, లేకపోతే 5 months ఉందాం అనుకుంటున్నామండి, లేకపోతే ఇప్పుడు ఇట్లా వాళ్ళకి అవసరాలు ఉన్నాయి అవన్నీ చూడటానికి వెళ్తున్నామండి అని చెప్పి అలా చెప్పొచ్చు. మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది అని చెప్పి చెప్పండి, కానీ ఎగ్జాక్ట్ 6 months చెప్పకండి. నెక్స్ట్ రిటర్న్ టికెట్ ప్లాన్. వీలైనంత వరకు మీ రిటర్న్ టికెట్ తీసుకొని వెళ్ళండి. ఎందుకు అంటే
చాలామంది టికెట్ లేకుండా వెళ్తారనమాట. టికెట్ ఎందుకు బుక్ చేసుకోరు అంటే అనవసరంగా డబ్బులు కడితే మళ్ళీ వీసా రాకపోతే మన పరిస్థితి ఏంటి అని. సో మీకు నేను ఒక సింపుల్ ఆప్షన్ చెప్తా. టికెట్ అనేది మీరు ఏజెంట్ ద్వారా కానీ లేకపోతే ఆన్లైన్లోకి వెళ్ళి కానీ బుక్ చేసినా మీకు వాడు కొంత ఏదో కొన్ని టికెట్లు అయితే 7 days ఉంటాయి, కొన్ని టికెట్లు అయితే 3 days ఉంటాయి, కొన్ని టికెట్లు అయితే 2 days ఉంటాయి. మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ యు ఆర్ బ్లాకింగ్ ద డేట్ అనమాట. సేమ్ ఐటినరీ వస్తుంది మీకు. అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్లో బయలుదేరి చికాగో వెళ్తున్నారు అనుకోండి, మీకు కనెక్టింగ్ ఫ్లైట్ తర్వాత ఏ ఫ్లైట్లు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు టికెట్ కొంటే ఎలాగైతే ఐటినరీ ఇస్తారో మీరు బ్లాక్ చేసినా కూడా అలాగే ఐటినరీ ఇస్తారనమాట. అంటే ఏంటంటే మీరు డేస్ బ్లాక్ చేసుకుంటున్నారు. పలానా రోజు నేను బయలుదేరుతా, పలానా రోజున రిటర్న్ అవుతా. మీకు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి 1 day ముందు మీరు టికెట్ బుక్ చేసుకోండి, ఇంక్లూడింగ్ రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకోండి. ఓకే, కన్ఫర్మ్డ్గా డబ్బులు కట్టి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే రేపు పొద్దున వీసా రాకపోతే డబ్బులు కట్టినవి రీఫండ్ రాలేదనుకోండి, కొన్ని నాన్ రిఫండబుల్ టికెట్స్ ఉంటాయి, కొన్ని ఆఫ్ రిఫండబుల్ టికెట్స్ ఉంటాయి, డబ్బులు వేస్ట్ అవుతాయి కదా. సో ఏంటంటే యూ హ్యావ్ అన్ ఎక్స్క్యూజ్ టు సే అనమాట. ఓకే, I blocked the ticket. Once my visa is confirmed, I'm going to pay full amount and then I'll purchase the ticket అని చెప్పి చెప్పచ్చు మీరు. ఓకే, అది టికెట్ 99.99% తీసుకెళ్ళండి. అట్లీస్ట్ మీరు డేట్స్ బ్లాక్ అయిన టికెట్ అయినా సరే తీసుకెళ్ళండి. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మీరు కనుక ఫార్మర్స్ అయితే మీ ల్యాండ్ డాక్యుమెంట్స్, అగ్రికల్చరల్ ఇన్కమ్ ప్రూఫ్ అంటే చాలామంది ఈ ఫార్మర్స్ ఏంటంటే మీకు ఎంతో కొంత డబ్బులు వస్తాయిగా, మీరు పంట అమ్ముతారు కదా, బియ్యం అవి అమ్మినప్పుడు మీకు వచ్చేటువంటి డబ్బులు కొంతమంది క్యాష్ రూపంలో ఇస్తుంటారు, కొంతమంది బ్యాంకులో కౌలు తీసుకుంటేనేమో వాళ్ళు తీసుకొచ్చి బ్యాంకులో వేస్తారు, లేదు వాళ్ళు తీసుకొచ్చి మీకు క్యాష్ ఇస్తారు. బట్ ఏదో ఒక రిసిప్ట్ లాంటిది తీసుకోండి. మీరు ఇప్పుడు బియ్యం అమ్మారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మిల్లు దగ్గర ఎవరికో అమ్మారు కాటా వేయించి, ఏదో ప్రూఫ్ తీసి పెట్టుకోండి. లేదు అంటే మీరు ఏం చేస్తారు అంటే ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఇప్పుడు ఒక 5-6 నెలలు అమెరికా వెళ్తున్నారని తెలుసు అనుకోండి, మీరు ఆ డబ్బులు వాళ్ళతోటి జీపేనో లేకపోతే ఇంకోటో బ్యాంకులో పడేలాగా వేయించుకోండి. మీ బ్యాంక్కి ఏమని చెప్పండి, బ్యాంక్ అకౌంట్కి ఏమనండి, లేకపోతే ఫోన్పేనో జీపేనో చేస్తే డైరెక్ట్ బ్యాంక్కి వెళ్తాయి కదా, అక్కడ రిఫరెన్స్ అనే చోట మీరు మీ పొలం డబ్బులని రాయించుకోండి క్లియర్గా. ఓకే, మీకు రైస్ అమ్మితే వచ్చిన డబ్బులా లేకపోతే వాళ్ళు ఏదో ఒకటి అంటే మీరు మీ ఒక్కొక్క పంటని బట్టి, లేకపోతే వెజిటబుల్స్ అమ్మితే వచ్చిన డబ్బులా, సో మీరు అగ్రికల్చరల్ ల్యాండ్లో మీరు ఏం పండిస్తున్నారు, అన్నమా, జొన్నలా, బియ్యమా, ఒరా, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎండాకాలం పంట ఏదో ఉంటాయి కదా, వేసంకాలం పంట అని ఇంకోటని ఉంటాయి కదా, దాని ప్రకారం మీరు ఆ రిఫరెన్స్ రాయించుకుంటే ఏంటంటే మీకు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని మీరు వెళ్ళినప్పుడు రైట్ వీళ్ళకి వచ్చింది ఈ పంట ద్వారా వచ్చినటువంటి డబ్బులు అని ప్రూఫ్ అనమాట. మీరు క్యాష్ తీసుకున్నారనుకోండి వాళ్ళ దగ్గర రైస్ అమ్మినప్పుడు, ఆ క్యాష్ తీసుకెళ్ళి మీరు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారనుకోండి, ప్రూఫ్ అనేది ఉండదు. ఓకే, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా మీరు పంట అమ్మినప్పుడు కనుక క్యాష్ తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి రిసిప్ట్ తీసుకోండి. ఆ రిసిప్ట్ ఏంటి అంటే మేము ఇన్ని బియ్యం కొన్నాము, ఇన్ని క్వింటాల బియ్యం కొన్నాము, ఇది రిసిప్టు, మేము క్యాష్ ఇచ్చాము, పెయిడ్ క్యాష్ టు ద ఫార్మర్ సో అండ్ సో యోగానంద్ అని రాయించుకోండి మీరు. ఓకే, ఏంటి అంటే మీకు ప్రూఫ్ అనేది ఉంటుంది అనమాట. ఆ మనీ జస్ట్ సింపుల్గా బ్యాంక్లో ఇస్తే ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు కదా, ఆ ప్రూఫ్ అనేది క్లారిటీగా ఉంటుంది. ఓకే, సారీ దయచేసి ఏమనుకోకండి, వీడియో లెంగ్త్ పెరిగిపోతూ ఉంది, బట్ మరి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలంటే తప్పదు, నేనేం చేయలేను. నెక్స్ట్ మీరు ఎంప్లాయీస్ అయితే కనుక, అంటే రిటైర్ కానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంప్లాయ్మెంట్ లెటరు, మీ లీవ్ అప్రూవల్ లెటరు, మీ శాలరీ స్లిప్లు, మీ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇందాక బ్యాంక్ స్టేట్మెంట్లు అవన్నీ మనం కవర్ చేసేసాం. బట్ మీ ఎంప్లాయ్మెంట్ లేకపోతే మీ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకోండి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సెక్రటేరియట్లో పనిచేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరో పైన ఆఫీసర్ ఉంటారు కదా, ఆ ఆఫీసర్ దగ్గర నుంచి ఆ గ్రేడ్ 1 గ్రేడ్ 2లో మీ గ్రేడ్ ప్రకారం ఏ ఆఫీసర్ ఉంటే ఆ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకోండి. ఓకే, దే ఆర్ ప్లానింగ్ టు గో టు అమెరికా టు స్పెండ్ టైమ్ విత్ దేర్ చిల్డ్రన్ అని చెప్పేసి ఆయన వీఆర్ హ్యాపీ టు గివ్ దెమ్ ఏ లీవ్ ఫర్ 6 months అని చెప్పి ఏదో ఒకటి. మన గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మెయిన్ ప్రాబ్లం అవుతుంది కదా ఇలాంటివి, లీవ్లు అవి ఇవి రావాలంటే. సో ఎవరో ఒక దగ్గర మీ సుపీరియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర లెటర్ అయితే తీసి పెట్టుకోండి. రిటైర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీ పెన్షన్ సర్టిఫికేట్, మీ బ్యాంక్ స్టేట్మెంట్స్, మీకు పెన్షన్ పడతా ఉంటుంది కదా ఎవ్రీ మంత్, అవి మీ బ్యాంక్ స్టేట్మెంట్లు, అవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మీకు ఏమైనా ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ టు ప్రూవ్ ద స్ట్రాంగ్ టైస్ అనమాట, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ బిజినెస్ ఓనర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి,
మీకు ఇప్పుడు కంపెనీ ఉంది, ఏదో నడిపించుకుంటున్నారు, మీరు బిజినెస్ చేసుకుంటున్నారు, మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు, మీ ప్రైవేట్ బిజినెస్ చేసుకుంటున్నారు, జిఎస్టీ రిజిస్ట్రేషను, తర్వాత బిజినెస్ లైసెన్సు, తర్వాత మీ ట్యాక్స్ రిటర్న్స్, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ లాస్ట్ స్లైడ్ ఏంటంటే వీసా ఇంటర్వ్యూ టిప్స్. ఓకే, జస్ట్ సింపుల్గా ఇక్కడ ఏంటంటే ఆన్సర్ కాన్ఫిడెంట్, బీ హానెస్ట్, క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ విజిట్ పర్పస్, షో ఇంటెన్షన్ టు రిటర్న్ టు ఇండియా. ఓకే, ఫస్ట్ థింగ్, మీరు తడబడకండి, భయపడకండి, టెన్షన్ పడకండి. ఏమైందండి, మీరు ఎప్పుడు టెన్షన్ పడతారో అప్పుడు ప్యానిక్ అవుతారు. ప్యానిక్ అయ్యి ఏమవుతుంది, తప్ప ఆన్సర్ చెప్తారు. వీసా రాదేమో అని భయపడి, వస్తే వచ్చిందే, లేకపోతే లేదు, వీసా పోతే అమెరికా పోతాం, లేకపోతే ఇక్కడనే కూర్చుంటాం అని అనుకున్నారు అనుకోండి, బిందాస్గా ఆన్సర్లు చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషికి ధైర్యం వచ్చేది ఎక్కడ తెలుసా అండి, తెగించినప్పుడు. ఆ తెగింపు అనేది మీకు ఎప్పుడు రావాలి, వస్తే వస్తుంది వీసా, ఫోన్ చేసి అరే వస్తే వస్తాం రా, వీసా వస్తే, లేకపోతే లేదురా ఏముంది అక్కడ అని వెళ్ళారనుకోండి, మీరు మీ వైఫ్ను కూడా అలానే ప్రిపేర్ చేయించండి. ఏంటి అంటే వాళ్ళు అడిగింది చెప్పరా, అదే వస్తే వచ్చింది వీసా, రాకపోతే లేదు, ఏముంది దానికి టెన్షన్ పడేది అన్నారనుకోండి, ఆమెకు కూడా ధైర్యం వస్తుంది, మంచి కాన్ఫిడెంట్గా ఆన్సర్లు చెప్తారనమాట. ఓకే, ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాలేదంటే ఇంటర్ప్రిటర్ని పెట్టుకోవచ్చు మీరు, అంటే ట్రాన్స్లేటర్ అంటారు కదా, ఆ ట్రాన్స్లేటర్. దానికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేశాను. ఇప్పుడు ఈ లిస్టు ప్లేలిస్ట్లో పెడతా. దీన్ని కూడా ఈ పర్టికులర్ ప్లేలిస్ట్లో దగ్గర ఒక 10 వీడియోలు ఉన్నాయండి, అన్ని ఇంపార్టెంట్ వీడియోలు. మీకు ఓపుకుంటే దయచేసి అన్నీ ఒకటొకటి చూసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కంపల్సరీ అన్నీ యూజ్ అవుతాయి. ఓకే, ధైర్యంగా చెప్పండి, కాన్ఫిడెంట్గా చెప్పండి, ఏది కూడా అబద్ధం ఆడకండి. మీకు వీసా వచ్చిన తర్వాత ట్రావెల్ చేసేటప్పుడు దాని టిప్స్ ఏంటి, ఎలా ట్రావెల్ చేయాలి, మెడికల్కి సంబంధించినవి ఎలా క్యారీ చేయాలి, ఇన్సూరెన్స్కి సంబంధించినవి ఏం చేసుకోవాలి, ఇవన్నీ కూడా నా దగ్గర అన్ని వీడియోలు కింద లిస్ట్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీకు ఏ వీడియో కావాలన్నా సరే హ్యాపీగా కిందకి వెళ్ళి చూసుకోండి. నిజంగా ఈ వీడియో కనుక నచ్చితే, మీకు హ్యాపీ అనిపిస్తే ఒక నలుగురికి షేర్ చేసి నాకు ఒక చిన్న కామెంట్ అయితే కింద మెన్షన్ చేయండి. వీడియో బాగుందా, బాలేదా, ఇంకేమైనా మిస్ అయినాయా, ఏమన్నా నేను తప్పు చెప్పానా, ఏమన్నా కవర్ చేయాలా, నా ఎక్స్ప్లెనేషన్ బాగుందా అనేది చిన్న నాకు మోటివేషన్ కోసం ఒక కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ.